హాఫ్ కేజీ దొండకాయలు, పావు కిలో టమాటాలతో దొండకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, దొండకాయ పచ్చడి చేసుకుందామని అర్ధ కిలో దొండకాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇవి హాఫ్ కేజీ దొండకాయలు మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూను ధనియాలు, చూడే ఒక 10 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఒక 2 ఎల్లిగడ్డలు మీడియం సైజు, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఇవి మంచిగా వేగినాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇవి కొంచెం దూరగా వేగినాయి. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాం. మంచి కడిగి ఈ 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాం. ఇది ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. ఈ 3 టమాటాలు పెద్దవి. ఈ 3 కలిస్తేనే పావు కిలో టమాటాలు దాచుకుంటాయి. టమాటా సాఫ్ట్ అయ్యాక మూత వేసుకొని మగ్గనిద్దాం. టమాటా 2 టేబుల్ స్పూన్లంతా కల్లుప్పు ఈ మనం ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. తలోపు టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్న చింతపండు, ఎందుకంటే ఎక్కువ కదా ఇది క్వాంటిటీ, అందుకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం. ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకుందాం. కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగానిద్దాం. ఫ్యాన్ కట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేసుకోవాలి. తాలింపుకు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. తాలింపుకు ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఒక 4. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ,
తాలింపు మంచిగా వేగింది కదా, ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న దొండకాయ పచ్చడి వేసుకోవాలి. ఈ దొండకాయ టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి.